హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి అండ్ వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఆల్రెడీ ఒక సాంగ్ అయితే తీసాము, ఈ గాలిలో నా ప్రేమను అని. సో సెకండ్ పార్ట్ కూడా తీయబోతున్నాము. సో దానికి మీ ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. ఈ స్కానర్ కనపడుతుంది కదా, దీనికి మీరు ఇన్వెస్ట్ చేయండి. మీ డబ్బులు తర్వాత రిటర్న్ అవుతాయి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, రెవెన్యూ స్టార్ట్ అయిన తర్వాత. సో ఇంకా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీలో ఎంతమంది అవతార్ 1, 2 అండ్ 3 ఈరోజు రిలీజ్ అయిందో చూశారో, చూస్తే కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో కామెంట్ అయితే చేయండి. సో ఈరోజు మనం అవతార్ 3 మూవీ గురించి అయితే రివ్యూ అయితే చెప్పుకోబోతున్నాం. సో నాకు ఎలా అనిపించిందని నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తున్నాను. సో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి నాకు ఫస్ట్ పార్ట్ ఈజ్ ద హైలైట్. 2009 ఆ టైంలో వచ్చింది, 2010 ఆ టైంలో. సో అది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది. నాకు చాలా ఫేవరెట్ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి. సెకండ్ది అంతగా నచ్చలేదు నాకు. ఇప్పుడు సెకండ్ దాంతో పోల్చుకుంటే మూడోది బాగుంది, యాష్ అండ్ ఫైర్ అండ్ యాష్. సో సో కంపేర్ టు సెకండ్ దానికన్నా మూడోది ఇప్పుడు బాగుంది. అండ్ ఇందులో బాగున్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది. అవి పెద్ద పెద్దవి ఉంటాయి కదా చేపలు, దాన్ని మాట్లాడేటప్పుడు వచ్చే మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఒక వ్యాపారవేత్తలు అందరూ వాళ్ళున్న ఏరియాకి వస్తారనమాట, ఒక రెక్కల పక్షిలాగా ఉండి. అదైతే ఎక్సలెంట్గా ఉంది, ఆ విజువల్స్ బాగున్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ సినిమా అంతా స్పైడర్ అనే క్యారెక్టర్ మీద నడిచిద్ది. పార్ట్ 3 అంట, ఫైర్ అండ్ డాష్. స్పైడర్ యొక్క ఎమోషన్స్, స్పైడర్ ఉండాలా, ఆ తెగతో ఉండాలా లేదా, వాళ్ళని ఎలా సేవ్ చేస్తున్నారు అనేదే సినిమా. సో వాడి గురించే ఈ సినిమా మొత్తం జరుగుతుంది. ఫైట్ కూడా వాళ్ళ నుంచే ఉంటుంది అనమాట. అండ్ ఇంకో విలన్ అయితే ఇంట్రడ్యూస్ అవుతారు, మీరు చూస్తున్నారు కదా, రెడ్ బొట్టు పెట్టుకొని. ఆమె ఉమెన్, ఆమె ఎక్సలెంట్గా యాక్టింగ్ ఆ యాక్టర్ ఎవరో మనకు తెలియదు. సో ఆ క్యారెక్టర్ ఫన్ జనరేట్ చేసింది, విలజనిజం జనరేట్ చేసింది. ఆ రొమాంటిక్ సీన్లు అవి కూడా బాగా పండినాయి అనమాట. సో అదైతే బాగుంది ఆ క్యారెక్టర్. అండ్ విజువల్స్ ఇస్ టాప్ నాచ్. 3D ఎఫెక్ట్స్ కూడా చాలా 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 బాగున్నాయి. సో త్రూ అవుట్ సినిమా అంతా విజువల్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో అదైతే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇవి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి పార్ట్ 3లో, ఫైర్ అండ్ డాష్లో. కమింగ్ టు నాకు నచ్చని పాయింట్స్ ఏంటంటే, పార్ట్ 3 అనేది ఎక్కువ లెంత్ ఉంది. 3 గంటల 5 నిమిషాలు సంథింగ్. నేను 2:45కి వెళ్తే అది చాలా 6:05కి అయిపోయిందనమాట. సో అలాగ ఎంత లెంత్ అయితే ఉంది, అంత లెంత్ అవసరం లేదు నాకు తెలిసి. చాలా లేపేసే సీన్స్ కూడా ఉన్నాయి. కట్ చేసి ట్రిమ్ చేసి ఒక 2 hours 40 minutes అలా పెట్టున్నా, 2 hours 45 minutes పెట్టున్నా కానీ ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉండేది. సో ఇంకో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో అంతా ఫ్లాట్గా ఉండిద్ది. వాళ్ళు ఆపేస్తారు కదా, ఒక ఫస్ట్ 1.5 hour చాలా చాలా ఫస్ట్ గంట సేపు, అరగంట సేపు బాగుంటుంది. తర్వాత నుంచి బాగా స్లో అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ నుంచి ఇంకా ఫుల్ యాక్షన్ మోడ్లోకి వెళ్తుంది. ఏదైతే 1.5 hour ఉందో, ఆ 1.5 hour నుంచి ఫుల్గా స్పీడ్గా అయితే ఉండిద్ది. సో అది నాకు నచ్చిన విషయం. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ స్టోరీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఓల్డ్ బిల్డింగ్ నుంచి ఎగ్జైటింగ్ స్టోరీ రాసుకోవచ్చు. కాకపోతే చాలా జనరల్గా అక్కడున్న ఎమోషన్స్తోనే వెళ్ళటం, అక్కడున్న ఎమోషన్స్తోనే మూవ్ అవ్వటం, ట్రావెల్ అవ్వటం అనేది చూపించారు. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఓన్లీ విజువల్స్ అండ్ పాండోరా ఓల్డ్ని మీరు చూడాలనుకుంటాను కోసమే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. నేను వెళ్తే అందుకోసమే వెళ్ళాను. అండ్ ఇంకో నాకు నచ్చిన విషయం ఏంటంటే, మూమెంట్స్ లేవు. మనం చూడగలం అనిపించే మూమెంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అవి ఫైట్ సీక్వెన్స్లో బాగున్నాయి, కొన్ని సన్నివేశాల్లో బాగున్నాయి, కానీ త్రూ అవుట్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యేది. ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాము. సో అదన్నమాట మ్యాటర్. నాకైతే అవి కొన్ని నచ్చలేదు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది, వెళ్ళొచ్చు అంటే కంపల్సరీగా వెళ్ళొచ్చు. 3D విజువల్ కోసం, పాండోరా గ్రహం కోసం, ఆ ఓల్డ్ బిల్డింగ్ కోసం చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా 3Dలోనే చూడండి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు 2Dలో చూసి. వెళ్తే ఒక్కసారైనా కానీ 3Dలోకి అయితే వెళ్ళండి. సో అల్టిమేట్గా మనం ఇచ్చే ఈ మూవీకి రేటింగ్ ఏంటంటే 5లో 3 మిర్చీస్ అయితే మనం అవతార్ 3
ఫైర్ అండ్ డాష్కి అయితే ఇస్తున్నాం అనమాట ఫ్రేమ్ బై ఫ్రేమ్ నుంచి. సో అది గైస్ నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.